హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో వెల్కమ్ టు నామినేషన్స్ రివ్యూ పార్ట్ 2. మామూలుగా ఉండదు ఈరోజు అంతా ఖాళీగానే ఉన్నా, చెయ్యి కూడా అసలు బాగాలేదు, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా కొంచెం ఉంది. సో మామూలుగా ఉండదు, వరుస పెట్టి వీడియోలు వస్తాయి. నెక్స్ట్ అర్ధరాత్రిది కూడా వస్తుంది. గురువింద గింజ కింద నలుపు దానికి తెలియదు అనమాట. పైన ఎరుపుని చూసి తెగ రెచ్చిపోతూ ఉంటుంది, కింద నలుపుని గుర్తించదు అది. సో మనమే గుర్తించాలి కాబట్టి, తప్పదు కాబట్టి మనం గుర్తిస్తాం. అది కూడా వచ్చింది, అది మామూలుగా ఉండదు. ఎవరైతే ఆ బ్యాచ్ ఉందో కనపడకుండా తిరుగుతున్న చెడ్డి గ్యాంగ్, ఆ చెడ్డి గ్యాంగ్ ఈరోజు పట్టేసుకుందాం గట్టిగా. పట్టుకొని పోలీసులకు అప్పగిస్తా ఎట్టో గట్ట కష్టపడి. ఓకే, అవినాష్ భయపడిపోతున్నాడు, గజ్జ 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 వణికిపోతున్నాడు. మంచి అలా ఉంది, మరి మంచి అలా ఉంది. కింద ఎలిమినేషన్స్ అందరూ నామినేషన్స్లోకి వచ్చారు. పాపం రోహిణి కాపాడలేకపోయింది, ఆప్షన్ ఇవ్వలేదు. గౌతమ్ భజన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు నబీల్ భజన్ చేశాడు, సేఫ్ అయిపోయాడు. గౌతమ్ భజన్ చేస్తున్నాడు. పాపం గౌతమ్ కూడా నామినేషన్స్లోకి వచ్చారు. వాళ్ళ ఫ్యాన్స్ గౌతమ్ని టాప్లో చూడాలనుకుంటున్నారు కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ ఓట్లు స్ప్లిట్ చేయరు, చేసే సమస్య లేదు. ఎందుకంటే నిఖిల్ వచ్చున్నాడు, ఇగోకి తీసుకుంటారు. ఒక్క ఓటు కూడా వేస్ట్ కాదు. గౌతమ్కి వణికిపోతుంది, గౌతమ్ అంటున్నా, ఎక్స్ట్రీమ్లీ సారీ, అవినాష్కి వణికిపోతా ఉన్నాయి కాళ్ళ దగ్గర నుంచి పై వరకు. ఇంకా అవినాష్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు చూసుకుంటాడు ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు పృథ్వీ ఒక్కడే కనిపిస్తాడు కాబట్టి. సో పృథ్వీ గురించి బ్యాడ్ చేయటం మొదలుపెట్టాడు, మామూలుగా ఉండదు. ఇతను పృథ్వీ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇతను అవ్వచ్చు, రోహిణి అవ్వచ్చు, అండ్ ఆ టేస్టీ తేజ, వీళ్ళు ముగ్గురు ఇతని మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చిన 7 వారాల నుంచి ఇతను నామినేట్ చేస్తానే ఉన్నాడు, అతను సేవ్ అవుతానే ఉన్నాడు. అయినా కానీ వీళ్ళకి తెలియట్లా. మేబీ ఈ వీక్లో ఏమన్నా జరగచ్చేమో తప్పితే ఇప్పటి వరకైతే లేదు. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రేరణ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రేరణ గౌతమ్ని గేమ్ని డీకోడ్ చేసిందా? ఎక్స్పోజ్ చేయడానికి ఏముండదు, గేమ్ని డీకోడ్ చేసిందా అంటే, గౌతమ్ డీకోడ్ చేయడం అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. గౌతమ్ ఒక గేమ్ ఆడుతున్నాడు. ఓకే, గౌతమ్ ఏం గేమ్ ఆడుతున్నాడు? ఆడియన్స్లో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి గౌతమ్ ఒక బయటకు ఒక ఫీలర్ వదులుతున్నాడు ఆడియన్స్లోకి. వీళ్ళు గ్రూప్ గేమ్, వీళ్ళిది. సో కెమెరా ముందు ఇవన్నీ ఒక స్ట్రాటజిక్గా తను తలకి గుడ్డ కట్టుకోవటం, ఇవన్నీ ఒక స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తున్నాడు గేమ్. అది తన గేమ్ ప్లాన్. ఓకే, మనం ఎవ్వరం కాదనలేము, అది తన గేమ్ ప్లాన్. సో ఆ గేమ్ ప్లాన్ని ఆడియన్స్ ముందు ఈమె పెట్టింది తీసుకొచ్చి, ఇదిగోండి ఇది ఇతని గేమ్ ప్లాను, ఇతను చేసిందంతా మీ అటెన్షన్ కోసమే, ఇది ఇతని గేమ్ ప్లాన్ అంటే లైక్ అతనేం ఫ్లోలో వెళ్ళట్లేదు, ఫ్లోలో మాట్లాడట్లేదు, బట్ ఇది గేమ్ ప్లాన్ ఇది అని చెప్పి ఆమె ఈరోజు తీసుకొచ్చి జనాల ముందు పెట్టింది. 3 పాయింట్లతోటి, 4 పాయింట్లతో అక్కడ పెట్టింది. బట్ ఒక పారాగ్రాఫ్ లాగా చెప్పింది. ఆ పారాగ్రాఫ్ లాగా మాట్లాడుతున్నప్పుడు ఒక 15 మినిట్స్ విని ఆమె ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్లో మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ పాయింట్ ఇంకొంచెం అయితే కంప్లీట్గా డీకోడ్ అయిపోయేది గేమ్. ఆ టైంలో గౌతమ్ కావాలని రివర్స్ అయ్యాడు. ఏదేదో మాట్లాడేశాడు, ఎక్కడెక్కడో మాట్లాడేశాడు. నువ్వు నన్ను ఇక్కడ నిలబెట్టి నా గురించి బ్యాడ్గా చెప్తున్నావు, కంప్లీట్గా 15 నిమిషాలు బ్యాడ్గా చెప్తున్నావు అని స్టార్ట్ చేశాడు. ఏదైతే ఉందో విచ్ ఈస్ ఎ ఫూలిష్ థింగ్. అక్కడ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు, నామినేట్ చేస్తున్న వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి బ్యాడ్గా కాకుండా చెప్పకుండా గుడ్గా చెప్తారా? నువ్వు సూపరు, నువ్వు తోపులెక్క గేమ్ ఆడుతున్నావు, నీలాంటి గేమర్ నేను ఎప్పుడు ప్రపంచంలో చూడలేదు, సో నువ్వే గేమ్ ఆడాలి, టైటిల్ విన్ నువ్వే కొట్టాలి, అందుకే నువ్వు బయటకు వెళ్ళాలి అని చెప్పి ఎవరైనా చెప్తారా? వాళ్ళ ఉన్న చెడే కదా చెప్పేది. నామినేషన్స్లో ఉన్నప్పుడు చెడే చెప్తున్నారు. అందులో ఆ అమ్మాయి చెడు కూడా చెప్పట్లా, ఇతని గేమ్ ప్లాన్ని జనం ముందు తీసుకొచ్చి పెడుతుంది. ఇది డీకోడ్ చేసి, ఇదిగో ఇది నీ గేమ్ ప్లాను అంటే నువ్వు అంతా ఆర్టిఫిషియల్గా గేమ్ ఆడుతున్నావు అన్నట్టు, జనం కోసము కెమెరాస్ ముందు కావాలని గేమ్ ఆడుతున్నావు అన్నట్టు ఆమె చూపిస్తుంది. అది ఆమె చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మధ్యలో అడ్డుకున్నాడు. అది తన స్ట్రాటజీ అవ్వచ్చు, అడ్డుకోవటం అనేది. సో తను అలా అడ్డుకున్నాడు. అండ్ చాలామంది నువ్వు నాకు విన్నర్ అవ్వాలని లేని వాళ్ళలో నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గౌతమ్ అని చెప్పి ఆ అమ్మాయి ఇతను చెప్పడం చాలామందికి హర్టింగ్గా అనిపించింది. బట్ ఓవరాల్ ద ప్రక్రియ ఈజ్ లైక్ దట్ ఓన్లీ, రైట్? బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఎవరైతే మీకు ఈ 2 వారాల్లో విన్నర్ అవ్వకూడదు, విన్ అయ్యే అర్హత లేదు, గెలిచే అర్హత లేని వాళ్ళని మీరు నామినేట్ చేసి బయటికి పంపించండి. మొన్నటి వరకు ఇంట్లో ఉండే అర్హత లేని వాళ్ళని బయటికి పంపించండి అని బిగ్ బాస్ చెప్పేవాడు. సో దాంట్లో వాళ్ళు ఏమైనా వాళ్ళు నీకు ఈ పాయింట్స్ మీద నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని నార్మల్గా అంటారు. బట్ బిగ్ బాస్ ఈసారి గెలిచే అర్హత లేని వాళ్ళని నామినేట్ చేసేయండి అన్నారు.
సో ఆ అమ్మాయి చెప్పేటప్పుడు ఏంది, నాకు ఇంట్లో నువ్వు గెలిచే అర్హత నీకు లేదని నేను అనుకుంటున్నాను ఆ అమ్మాయి అనింది. సేమ్ బిగ్ బాస్ చెప్పిన పాయింటే కదా. ఆ మాట అమ్మాయి తిరిగి చెప్పినా చెప్పకపోయినా గౌతమ్ని నామినేట్ చేసింది అంటే గౌతమ్కి ఇంట్లో ఉండే అర్హత లేదనే కదా. ఇప్పుడు నిఖిల్ ప్రేరణ నామినేట్ చేశాడన్నా కూడా సేమ్ అదే కదా, అర్థం వచ్చేలాగే కదా చేసింది. నీకు ప్రేరణ కూడా ఇంట్లో ఉండే అర్హత లేదని, గౌతమ్ నిఖిల్ నామినేట్ చేసినా కూడా సేమ్ అదే కదా. నిఖిల్కి ఇంట్లో ఉండే అర్హత లేదని ఎవరు నామినేట్ చేసుకున్నా అదే కదా మీనింగ్ వచ్చేది, నామినేట్ చేస్తే అంటే. యాజ్ సింపుల్ యాజ్ దట్. చెప్పేదే ఉంది ప్రత్యేకంగా, చెప్పిన తప్పే ఉంది. విన్నపర్లేదు. నెక్స్ట్, నువ్వు ఒక గేమ్ ప్లాన్తో ఆడుతున్నావు. ఓవరాల్ అందరూ ఓవరాల్గా అందరూ ఏదో ఒక స్మార్ట్ ప్లేతోనే ఆడుతుంటారు. నువ్వు కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఓపెన్ అప్ అవ్వట్లేదు నువ్వు కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే ఓపెన్ అప్ అవ్వేది ఏంది? నేను నాకు కంఫర్ట్ ఉన్న పీపుల్తో మాత్రమే ఓపెన్ అవుతాను, అది డిపెండెంట్ ఉంటుంది పీపుల్ని బట్టి అని గౌతమ్ అంటాడు. సో ఏమంటుంది అంటే, నువ్వు ఏది మాట్లాడితే మంచిది అవుతుందో, ఏది మాట్లాడితే కరెక్ట్ ఉంటుందో, ఏది మాట్లాడితే చెడ్డది అవుతుందో అని చూసుకొని మాట్లాడతావు అనే బేసిస్ మీద నువ్వు మాట్లాడతావు. అండ్ అప్పుడే అలాగే రియాక్ట్ అవుతావు, నీ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది అని అంటది అనమాట ఈ అమ్మాయి. అంటే ఎక్కడ మాట్లాడితే మంచిగా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడితే చెడ్డ అవుతుంది, సో ఆ బేసిస్ మీద మాట్లాడతారంటే తిను ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే తను లోపల ఉన్నది ఏదైతే ఉందో అది కాదు అక్కడ తను చూపిస్తుంది. ఇతను జస్ట్ ఆర్టిఫిషియల్ గేమ్ ఆడుతున్నాడు, అంటే జనాల కోసము, జనాల్లో మంచి అవ్వడానికి, ఎదుటి వాళ్ళు చెడ్డ అవ్వడానికి నటిస్తున్నాడు అన్నట్టు ఆమె మాట్లాడుతుంది అనమాట. అది ఆమె ఉద్దేశం. ఓకే, నేను కెమెరాస్ ముందు చూసి మాట్లాడతావు, ఆ కెమెరాస్ ముందు చూసి మాట్లాడటం అనేది నాకు అసలు నచ్చట్లేదు అంటే ఐఎమ్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటాడు. సో అగైన్ ఒకటి ముగ్గురు ఉన్నప్పుడు సో నాకు కెమెరా ముందు చూసి మాట్లాడతా, కెమెరా వైపు చూసి మాట్లాడతా అని చెప్పి తను అంటున్నాడు. బట్ కెమెరా వైపు చూసి మాట్లాడడానికి ఎందుకంటే ఐఎమ్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్, నాకు కెమెరాస్కి చెప్పుకోవాలనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరు నా మాట వినట్లేదు అది ఇది అన్నప్పుడు నేను కెమెరాస్కి చెప్పుకుంటా అని తను అంటున్నాడు. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఇతను గౌతమ్ని చూడండి, మనిషి ఎదురుగా ఉంటాడు, ఎప్పుడు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడు, అటువైపు తిరుగుతాడు. అది కాదు మచ్చా, ఇప్పుడు నువ్వు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టైల్ అనుకున్నా కూడా, బట్ అలా మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం కాన్షియస్ తెలుగు వచ్చింది. నార్మల్గా గో విత్ ద ఫ్లో ఇట్లా పర్సన్ టు పర్సన్ చూసి నాకు గౌతమ్ మాట్లాడుతున్నప్పుడు చాలా క్యాజువల్గా, చాలా నార్మల్గా, చాలా లైటర్ వేలో మాట్లాడతారు. ఎప్పుడైతే గౌతమ్ ఇలా తిరిగినప్పుడు ఇది ఒక ప్రక్రియ, ఈ ప్రక్రియలో భాగంగా మీరు ఆ ధోరణిలో ఇలా మాట్లాడతారు గౌతమ్ తలదించుకొని ఇటు పైకి తిరిగి మాట్లాడాలంటే సంథింగ్ హీఈస్ గ్రాబింగ్ ఫ్రమ్ హిస్ మైండ్. ఆ మైండ్లో నుంచి ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు బయటికి, అది పక్కా తెలుగు రావాలి కాబట్టి. అది ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడతారు, అది ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడితే వెంటనే మాట్లాడాలి, ఆగలేం మనం. ఇప్పుడు నేను కెమెరా ముందు చూస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉండాలి, సడన్గా ఆగిపోయాను అనుకో అంత వర్కౌట్ అవ్వదు కదా. సో అది ఇట్లా తిరిగి చూస్తూ మాట్లాడనుకో ఆగొచ్చు, మాట్లాడవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అదన్నమాట. అందుకని గౌతమ్ కెమెరాస్ వైపు చూసి మాట్లాడుతుంటాడు. అంత కరెక్ట్ కాదు, మనిషిగా ఎదురుగా ఉన్నప్పుడు మనిషి వైపు చూసి మాట్లాడొచ్చు కదా అని చెప్పి తినంటది అనమాట. తినేమంటారంటే నన్ను జడ్జ్ చేసేది వాళ్ళే కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నా, అది గేమ్ ప్లానా? వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తా, ఆడియన్సే కదా ఫైనల్గా ఇక్కడ జడ్జ్ చేసేది. సో అందుకని నేను కెమెరాస్కి చెప్తున్నా అని తను అంటాడు. ఇది యాక్చువల్గా ఇది క్వశ్చన్ మార్క్ క్వశ్చన్. దీని గురించి గట్టిగా ఆలోచించండి. దట్ వాజ్ ఎ రియాలిటీ షో. ఆ రియాలిటీ షో ఏంటి? ఆ హౌస్లో ఉన్న 16 మెంబర్స్ తోటి, ఆ హౌస్లో ఉన్న 14 మెంబర్స్ తోటో, లేదా ఆ హౌస్లో ఉన్న 20 మెంబర్స్ తోటో ఆ వ్యక్తి ఎలా ఉంటున్నాడు అనే దాన్ని బట్టి ఆడియన్స్ జడ్జ్ చేయాలి. ఆడియన్స్ నన్ను జడ్జ్ చేస్తున్నారు కాబట్టి నేను ఆడియన్స్తోనే మాట్లాడతాను అన్నాను. ఇంకా రియాలిటీ షోలోకి వెళ్ళడం ఏంటి? విచిత్రంగా ఉంది ఈ ఆన్సర్ అసలు. అయితే నేను ఇక్కడ నుంచి చూస్తుంటా 10 మంది అక్కడ నార్మల్గా ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళలో ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు రాంగ్ మాట్లాడుతున్నారు అనేది మనం కదా జడ్జ్ చేసేది. సో అలా కాకుండా వచ్చి ఆడియన్స్ దగ్గర వాడు వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళు 10 మందితో మాట్లాడుకోకుండా వాడు సడన్గా నా దగ్గరికి వచ్చి నా ఎదురుగా వచ్చి వాడు మాట్లాడుతూ ఉన్నాడు అడుగు నా దగ్గరికి చూసి, ఏముంటుంది అది? అని ఏంటో నాతో మాట్లాడుతున్నావు, పోయి వాళ్ళతో కదా మాట్లాడాల్సింది, నువ్వు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకో, వాళ్ళతో మాట్లాడు, సింపుల్ లైక్ దట్. అది నువ్వు రియాలిటీ షోలో ఉన్నప్పుడు నువ్వు రియల్గా ఉండాలి. ఆడియన్స్ కోసం గేమ్ ఆడకూడదు. నువ్వు గేమ్ ఆడుతుంటే ఆడియన్స్ నీ కోసం చూడాలి, నిన్ను జడ్జ్ చేయాలి. ఆడియన్స్ నన్ను జడ్జ్ చేస్తున్నారు కాబట్టి నేను ఆడియన్స్తోనే మాట్లాడుకుంటావు అనేది అసలు ఈ థాటే అసలు నాకు అర్థం కాదు.
ఎప్పుడైనా నీకు ఒక బాధ వచ్చింది, ఎప్పుడైనా నీకు ఒక కోపం వచ్చింది, ఏ క్షణమైనా నీకు కొంచెం లో అనిపించింది, యు ఆర్ టాకింగ్ యువర్ సెల్ఫ్, నాట్ టు ఆడియన్స్. నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. ఓకే, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. అరే ఇది ఇలా జరిగిపోయింది, బాచా ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది. కొంచెం పెద్దగా మాట్లాడితే మనసు కొంచెం తేలిక పడుద్ది మనుషులకి. సో అలాంటి టైమ్స్లో ఓకే. బట్ ఆల్ ద టైమ్ కెమెరా వైపు చూసి మాట్లాడుతాను, ఆడియన్స్ నన్ను జడ్జ్ చేస్తున్నాను అంటే సంథింగ్ ఇట్స్ గోయింగ్ టు రాంగ్. ఓకే. అండ్ ఇర్రెస్పాన్సిబుల్ అనే పాయింట్ మీద నేనేదో నా అమ్మ ఏదో నాకు తనతో తను తీసుకొచ్చింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో అక్కడ మళ్ళీ నువ్వు వస్తావు, నేను వాళ్ళకి అది చెప్తూ ఉంటే మధ్యలో నువ్వు వస్తావు, నా డిఫెన్స్ అక్కడ పోతుంది అని చెప్పి అమ్మాయి అంటది. సో తనేమంటా అంటే నువ్వు నన్ను మధ్యలో ఇర్రెస్పాన్సిబుల్, నువ్వు నన్ను లాగ్ తీసుకొచ్చి మీరు డిఫెన్స్ చేసుకుంటా, నీ డిఫెన్స్లోకి నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అంటే నేను గాముగా కూర్చోవాలా? నేను కూడా డిఫెన్స్ చేసుకుంటాను, అది నా డిఫెన్స్, నా ఇష్టం. నువ్వు నన్ను మధ్యలోకి తీసుకురాకపోతే నేను రాను కదా, నేను మాట్లాడతాను అని తను అంటాడు. నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అంటే నేను ఎందుకు ఊరుకుంటానని చెప్పి తను అంటాడు. బట్ యాక్చువల్గా ద థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయింది. ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట జరిగిపోయిన మాట అది. ఓకే, అది జరిగిపోయింది. తనకి గొడవైంది. ఆ గొడవని వేరే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇది కోట్ చేసి మాట్లాడుతుంది అమ్మాయి. తనను మళ్ళీ అక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అని అనట్లా. ఆ రోజు జరిగిన విషయాన్ని ఎగ్జాక్ట్గా ఆమెకు చెప్తున్నప్పుడు ఆ పదం వచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా గొడవ వేసుకుంటారంటే ఎలాగా? అండ్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి గౌతము అస్సలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. వీకెండ్లో మాటలను బట్టి, వీకెండ్లో మాటల సపోర్ట్ని బట్టి, బయట వాళ్ళ సపోర్ట్ని బట్టి తీసుకుంటావు. అంటే వీకెండ్లో ఏదో నాకు సార్ ఏదో వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, లేదా బయట వాళ్ళు వచ్చి చెప్పిన మాటలు బట్టి సపోర్ట్ తీసుకుంటావు. కాబట్టి నువ్వు నిజంగా మేము వైల్డ్ కార్డ్స్ని మేము టార్చర్ పెడుతున్నాము, మేము టార్గెట్ చేస్తున్నాము, నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అలా ఫీల్ అయ్యి ఇప్పటి వరకు ఎప్పుడైనా చెప్పావా అని వాళ్ళ ఫీల్ అయ్యి ఎప్పుడు చెప్పలేదు. నిన్న వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి మేమేదో వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేస్తున్నామని నువ్వు చెప్తున్నావు. అంతే తప్పితే నువ్వు ఎక్కడ ఫీల్ అవ్వలేదు వైల్డ్ కార్డ్స్ అని చెప్పింది. విచ్ ఈస్ ఎ వ్యాలిడ్ మామూలు వ్యాలిడ్ కదా, నెక్స్ట్ లెవెల్ వ్యాలిడ్ పాయింట్ ఇది. హౌస్లో నువ్వు ఫీల్ అవ్వాలి, నువ్వు టార్గెట్ ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు ఇతను ఎప్పుడు టార్గెట్ ఫీల్ అవుతున్నాను ఎప్పుడు అనుకోవాలి. ఒక్కసారి కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి నేను టార్గెట్ అవుతున్నాను అని చెప్పి అతను ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఓకే, బయట వచ్చే కొన్ని మాటలను, కొన్ని సిచ్యువేషన్స్ను బట్టి, సో వీకెండ్స్లో కొన్ని మాటలను బట్టి ఓకే ఇతను నన్ను కార్నర్ చేస్తున్నారు, వీళ్ళందరూ నన్ను కార్నర్ చేస్తున్నారా, ఇప్పుడు నేను కార్నర్ అవ్వాలని తిని అనుకుంటున్నాను. కాబట్టి వైల్డ్ కార్డ్స్ని అసలు వీళ్ళు ఎప్పుడు టార్గెట్ చేశారు? వైల్డ్ కార్డ్సే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ని ఎప్పుడు టార్గెట్ చేశారు? ఫస్ట్ 2-3 వీక్స్ టార్గెట్ చేశారు. ఓకే, తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరి నామినేషన్ వాళ్ళలో వీళ్ళే చేసుకుంటున్నారు. ఆ నలుగురు ఒక్కసారి కూడా గౌతము, రోహిణి, అవినాష్, తేజ, ఈ నలుగురిని ఒక్కసారి కూడా నామినేట్ చేసుకోవాలి. వైల్డ్ కార్డ్స్లో మిగిలిన వీళ్ళే. కనీసం నైని, పావని, మెహబూబు, వెళ్ళిపోయిన హరితేజ గారు, వీళ్ళు కనీసం వీళ్ళు నామినేట్ చేసుకున్నారు, వీళ్ళు గొడవలు పడ్డారు, వీళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. అట్లీస్ట్ ఈ నలుగురు ఎవరైతే గౌతమ్ కానీ, అవినాష్ కానీ, రోహిణి కానీ, తేజ కానీ వీళ్ళు ఒక్కసారి కూడా నామినేట్ చేసుకోవాలి. వీళ్ళని నామినేట్ చేస్తున్నారు కదా ఆపోజిట్ పర్సన్స్, వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుతున్నారు కదా. సేమ్ తప్పులు గౌతమ్ కూడా చూసుంటాడు కదా, సేమ్ తప్పులు తేజ కూడా చూసుంటాడు కదా, సేమ్ తప్పులు అవినాష్ కూడా చూసుంటాడు కదా, సేమ్ తప్పులు రోహిణి కూడా చూసుంటారు కదా. వీళ్ళు నామినేట్ చేసుకోరు కదా. మళ్ళీ ఎందుకు వీళ్ళని గ్రూప్ అంటారు? వీళ్ళు కూడా నామినేట్ చేసుకోరు. అట్లీస్ట్ వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు. నిన్న నామినేషన్ చూడండి, ఆ నలుగురిని ఎవరు నామినేట్ చేసుకోవాలి. ఆ నలుగురు వీళ్ళని నామినేట్ చేశారు. వీళ్ళు కూడా నామినేట్ చేసుకున్నారు. నబీల్ విష్ణుప్రియ నామినేట్ చేశాడు, నిఖిల్ ప్రేరణ నామినేట్ చేసింది, ప్రేరణ విష్ణుప్రియ నామినేట్ చేసింది, విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేసింది. వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు అసలు చేసుకోవట్లేదు నామినేషన్స్. అండ్ గౌతమ్ నేను ఏదైతే మాట్లాడానో సంథింగ్ ఏదో తీసుకొస్తావు, కంటికి కనిపించిన అవి ఇవి అని మాటలు తీసుకొస్తావు, అవన్నీ అనవసరం అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకో 2 పాయింట్లు అక్కడ రాసుకున్నా. ఇది కంప్లీట్లీ గౌతమ్ గేమ్ ఎక్స్పోజ్ అయింది అంటే ఎక్స్పోజ్ కాదు, గౌతమ్ గేమ్ని డీకోడ్ చేశారు క్లియర్గా. అండ్ ప్రేరణ నిజంగా చాలా బాగా డీకోడ్ చేసింది క్లియర్గా. 1 by 1 మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తాడు గౌతమ్ మధ్యలో వచ్చి తన డిఫెన్స్ని కంప్లీట్గా డీవియేట్ చేసి, నేను 15 నిమిషాల నుంచి వింటున్నాను, నువ్వు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు, అది ఇది అని మాట్లాడతాడు. అరే 15 నిమిషాలు కాదు 20 నిమిషాలు అమ్మాయి మాట్లాడిన దాకా విని ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని అప్పుడు కదా నువ్వు డిఫెండ్ చేసుకోవాల్సింది. బేసిక్ లాజిక్ అదే కదా. అండ్ ఆ అమ్మాయి యాక్షన్స్ బాగాలేదు అంటే
ప్రేరణ మనుషులు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. గౌతమ్ ఏంటంటే స్వాగ్, యాటిట్యూడ్ ఇలా మాట్లాడతాడు. ఆ అమ్మాయి మొహం చిట్లించుకుంటూ మాట్లాడుద్ది. ఇప్పుడు గౌతమ్ ఏమి నార్మల్గా సైలెంట్గా మాట్లాడలేదు కదా, ఓ ఏ అక్కో ఓ ఏ చాలు అక్క ఇట్లా అంటాడు గౌతమ్. ఆ అమ్మాయి అలా మాట్లాడుద్ది. రోహిణి కూడా అలాగే మాట్లాడుద్ది చాలా రూడ్గా. ఇంకా ఈ అమ్మాయి కంటే దారుణంగా రోహిణి మాట్లాడుద్ది. సో ఎవరి ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు పలికేంత వరకు పలుకుతుంటారబ్బా. ఒకరిది మీరు స్వాగ్ అంటారు, ఒకరిది మీరు రూడ్ అంటారు. నేనేమంటే ఎవరి స్టైల్ వాళ్ళదంట. గౌతమ్ స్టైల్ గౌతమ్ది, ప్రేరణ స్టైల్ ప్రేరణది. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నబీల్ స్టైల్ కూడా నబీల్దే. ఒకటి గ్రూప్ గేమ్ అనిపించలేదు అని చెప్పి, గ్రూప్ గేమ్ అని జరుగుతుందని చెప్పి తనకి తెలియదు. ఓకే, ఎవరో హౌస్ మేట్స్ వచ్చి చెప్తేనో, లేకంటే అంతకుముందు ఎవరైనా కొంతమంది చెప్తేనో, ఇతను బయట నుంచి, నేను ఆల్రెడీ చెప్పాను క్లియర్గా, ఇతను బయట నుంచి వచ్చి చూస్తేనో తప్పితే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఇతనికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎప్పుడైనా గ్రూప్ గేమ్ గురించి మాట్లాడేటప్పుడు పాతవే మాట్లాడతారని కొత్తవి మాట్లాడట్లేదు. కొత్త వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారని ఇతను చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి అయితే వస్తారో, ఎవరితో వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ అనుకుంటా, యష్మి వాళ్ళ ఫాదర్ అనుకుంటా, కన్నడ లేదు తెలుగు లేదు అందరూ ఒకటే అనేది చెప్తారో, ఓకే బయట కన్నడ వర్సెస్ తెలుగు నడుస్తుందని చెప్పి గౌతమ్కి అర్థమయ్యి గౌతమ్ ఇంత పెద్ద గ్రాంధిగా మాట్లాడుతున్నాడు. బిఫోర్ ఫ్యామిలీ వీక్ హీ డిడెంట్ స్పీక్ లైక్ దిస్ తెలుగు, ప్రాపర్ తెలుగు, బట్ నౌ హీ స్పీకింగ్ బై బికాస్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ కన్నడ తెలుగు అనే ఇష్యూ ఉందని బయటికి చెప్పారు. సో ఆ చెప్పడం వల్ల ఇతను కాన్షియస్ అయ్యి తెలుగుని, ప్రాపర్ తెలుగుని కొన్ని పదాలు సరిగ్గా మాట్లాడలేకపోయినా మళ్ళీ తిరిగి ఆ పదాలని మళ్ళీ కవర్ చేసుకుంటూ మళ్ళీ స్టేట్మెంట్ని కొనసాగిస్తున్నాడు గౌతమ్, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం రాసుకున్నాం, ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్ వచ్చి చెప్పారో వాళ్ళందరికీ ఇన్పుట్స్ వచ్చేసాయి, మీరు కొంచెం స్టైల్ మార్చాలి, స్వాగ్ మార్చాలి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళతోటి ఉండకంటే. సో ఇతను వాళ్ళన్నీ చెప్పాడు, ప్రతి దాంట్లో నువ్వు మధ్యలోకి వెళ్ళు, వర్సెస్ పెట్టుకో అని. అప్పటి నుంచి ఆ రోజు నబీల్ టీషర్టు కాపాడిన దగ్గర అక్కడ ఇర్రెలవెంట్గా అసలు సంబంధమే లేని చోట గ్రూప్ గేమ్ అని నడిచారు. అది గ్రూప్ గేమా? కాదు కదా. తర్వాత రోహిణిది కాపాడారు, తర్వాత తేజాది కాపాడడానికి ట్రై చేశారు, తేజాది కాపాడారు. అవన్నీ గ్రూప్ గేములు కావా? అసలు అది గ్రూప్గానే ఆడాల్సిన గేమే కదా. అక్కడ ఎందుకు గ్రూప్ గేమ్ అంటాం? గ్రూప్గా ఆడాల్సిన చోట కూడా గ్రూప్గా ఆడితే దాన్ని గ్రూప్ గేమ్ అంటే దాన్ని ఏమంటారు? కావాలని బ్లేమ్ చేస్తున్నట్టే కదా. పొరపాటున ఓకే ఇతను అన్ని విషయాలు ఇలాగే మాట్లాడుతున్నాడు మనం అనుకోవాలనే కదా. ఫస్ట్ నబీల్ వచ్చాడు, ఓకే, ఇవన్నీ చాలా కొన్ని పాయింట్స్ అయితే నిజంగా ప్రేరణ చెప్పిన పాయింట్స్ ఇక్కడ నుంచి కంప్లీట్గా డిఫెన్స్ అంతా మారిపోయింది. వీళ్ళు ఎక్కడికెక్కడికో ఏదేదో తీసుకెళ్ళిపోయారు, ఏదేదో మాట్లాడేసుకున్నారు. అతను నన్ను అంటారు సీతాఫలం అంటే, ఆ అమ్మాయి అసలు సీతాఫలమే మ్యాటర్ కాదు, ఇర్రెస్పాన్సిబుల్ మ్యాటర్ అంటది. నన్ను ఎట్లా ఇర్రెస్పాన్సిబుల్ అంటావు అని చెప్పి ఇతను అంటాడు. నన్ను ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు అని చెప్పి ఇతను గొడవ పడతాడు. ఇదే ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావని చెప్పి రోహిణి తనకి జ్యూస్ ఇచ్చింది. తర్వాత నిఖిల్ అంటాడు, తర్వాత అవినాష్ చెప్తాడు ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి. ఎందుకు బట్టలు సరిగ్గా భర్త పెట్టడు, సరిగ్గా ఇంట్లో వస్తువులు సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, జిమ్ ప్లేస్లో ఎక్కడ ఉంటే అక్కడ పడేస్తారని చెప్పి వాళ్ళే ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పారు. ఈ అమ్మాయి వేరే పనిలో అతను ఇర్రెస్పాన్సిబుల్ అంది. వాళ్ళు చెప్పినప్పుడు నవ్వుతూ యాక్సెప్ట్ చేసి, అవినాష్ చెప్పినప్పుడు, రోహిణి చెప్పినప్పుడు, తిని చెప్పినప్పుడు మాత్రమే తినతో ఫైట్ చేస్తున్నాడు. అంటే కాన్షియస్గా తినతో గొడవ పెట్టుకోవాలని అని అనుకున్నాడు అని అనిపించడం తప్పితే ఇంక వేరేది ఏమనిపిస్తుంది కొత్తగా ఎవరికైనా చూసే వాళ్ళకి? మీరు ఏదైనా అనుకోండి, ఎలా అనిపిస్తుంది? రోహిణితో కూడా నాకు సార్ ముందు అవును అడగాల్సింది కదా, సార్ అమ్మాయి ఇర్రెస్పాన్సిబుల్ ఎలా అంటదని. అక్కడ నాకు సార్ ఏం చెప్పలేదు కదా ఇర్రెస్పాన్సిబుల్ అని, ఈమె ఇర్రెస్పాన్సిబుల్ అంటది. అతను అవినాష్ కూడా ఇర్రెస్పాన్సిబుల్ అంటారు. పోనీ నాకు సార్ ముందు అడగలేదు ధైర్యంగా, మళ్ళీ వచ్చి బయటకు వచ్చి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అయినా కానీ మీరు నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అని ఎందుకు అన్నారు, అది నాకు నచ్చలేదు అని అడగచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా. వై నాట్? వై? నథింగ్. క్వశ్చన్ చేయడు, బికాస్ ఆఫ్ దే ఆర్ ప్లేయింగ్ టుగెదర్. తర్వాత ఈ తెలుగు గురించి కూడా మాట్లాడద్దు, నువ్వేంటో ఆ తెలుగు ఏంటో నాకు అర్థం కాదంటాడు. నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నాకు కెమెరాస్ పైకి చెప్పుకోవాలంటే చెప్పుకుంటాను. నేను ఆ సీతాఫలం గురించి కూడా తర్వాత నేను చాలా చేశాను. నేను సీతాఫలం తినేయటం నా తప్పే అంటాడు. అసలు సీతాఫలం తినేయటము అది నేను చాలా, అది అసలు నాకేంటంటే గౌతమ్ విషయంలో ఇక్కడ ఏంటంటే నేను జోక్గా చేశాను అంటాడు. ఏ పనైనా కానీ తను జోక్గా చేశానంటాడు.
పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు నామినేషన్స్లో లైవ్లో మన ఇద్దరం మాట్లాడుకుందాం, బట్ ఓవర్ ల్యాప్ అవ్వకూడదు, నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను, ఓకే, ఓవర్ ల్యాప్ వద్దు, అర్థం కాదని ఇతనే అంటాడు. ప్రేరణ నామినేట్ చేస్తున్నప్పుడు ఏమంటే ఓవర్ ల్యాప్ గురించి, ఓవర్ ల్యాప్ అవుతుంది ఖచ్చితంగా, నువ్వు మాట్లాడితే నేను చూస్తూ ఉంటాను, ఓవర్ ల్యాప్ అవుతుంది, మధ్యలో మాట్లాడ వద్దనడానికి హక్కు ఎవరు ఇచ్చారు, ఇది మాట్లాడే హక్కు నాది, నాకు స్వేచ్ఛ ఉంది, హక్కు ఉందని తినే అంటాడు. 2 పాయింట్లు తినే మాట్లాడతాడు. రెస్పెక్ట్ గురించి కూడా తినే మాట్లాడతారు, మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వమని తినే అడుగుతాడు. వాళ్ళకంత తెలుగు అర్థం కాదు అని చెప్పి తినకు తెలియదా? వాళ్ళకంత తెలుగు రాదని తెలియదా? ఎందుకు వాళ్ళతోటి ఆ ధోరణి గీరణ మాటలు మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు ప్రేరణ కానీ అతని పేరేంటి, పృథ్వీ, వీళ్ళకి అంత తెలుగు రాదు, క్లియర్ తెలుగు రాదు వీళ్ళకి, ఓకే, వీ నో, యూ నో, ఎవ్రీ వన్ నోస్, లోపల వాళ్ళకి తెలుసు. ఎందుకు ఆ ధోరణి ఏంది, ఆ వైఖరి నచ్చట్లేదు, ఆ ద్వంద్వ వైఖరి నాకు నచ్చట్లేదు, వై ఆల్ దిస్, ఎందుకు? ఓ వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, ఓకే, మర్చిపోయి, నీకు అంత తెలుగు అర్థం కాదు కదా, ఓకే, నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తా, అరే ఎవరైనా చెప్పండి రా, మరి ఇవన్నీ ఎందుకు? నువ్వు నార్మల్ తెలుగులోనే మాట్లాడచ్చు కదా, వాళ్ళకి, నీకు నార్మల్ తెలుగు వచ్చు కదా, ఆ ద్వంద్వ వైఖరిని డబల్ స్టాండర్డ్ అనలేవా? ఆ ధోరణి, ఈ ప్రాసెస్ నాకు నచ్చట్లేదు, నువ్వు ఉండే బిహేవియర్ నాకు నచ్చట్లేదు అని తెలుగులో మాట్లాడచ్చు కదా. ఎందుకు కావాలని వాళ్ళకి తెలుగు రాదు, నేను తెలుగు అని చెప్పుకోవడం కోసమే కదా అది, సీరియస్గా దట్ వాజ్ వాంటెడ్లీ డూయింగ్ కదా. అదే అమ్మాయి అంటుంది, నేను తప్పనట్లేదు, నేను తప్పనట్లేదు, ప్రేరణ కూడా తప్పనలేదు, సో ఎవరు తప్పనరు దాన్ని, అతని గేమ్ ప్లే అది. సో హీస్ టార్గెటింగ్ ఫ్యూ తెలుగు పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ తెలుగు కంటెస్టెంట్స్. సో అతను దానికోసం, దాని గేమ్ కోసం అతను ఆడుతున్నాడు, విచ్ ఈస్ ప్రిటీ వ్యాలిడ్. గౌతమ్ ఏదైతే చేస్తున్నాడో అది తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్, అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే గౌతమ్ చేసేది. బట్ అతను ఆ గేమ్ని ఈమె డీకోడ్ చేసింది, ఇది తప్పు కాదు అంటున్నా. ఈమె డీకోడ్ చేసిన విధానం చాలా పర్ఫెక్ట్. అతను తెలుగు వాళ్ళు అనేది ఏదైతే ఉందో దాన్ని నడిపిస్తున్నాడు, అందుకనే ఇంత తెలుగు మాట్లాడుతున్నారు, ఎవరికైనా అర్థమైంది. దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సమ్ పీపుల్ అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గౌతమ్ ఫ్యాన్సే, గౌతమ్ అంటే ఇష్టపడే వాళ్ళే, వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు, ఓకే. అండ్ నెక్స్ట్ తేజ వచ్చి విష్ణు నామినేట్ చేస్తారు. ఈ తేజ ఒకడు, అవినాష్ ఒకడు, రోహిణి ఒకటి, వీళ్ళు మామూలు చిన్నోళ్ళు కాదు అసలు, వీళ్ళు కమెడియన్ బ్యాచ్లు మామూలు కూడా కాదు. గౌతమ్ని వాళ్ళందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారంట. అరే అమ్మ పాపం, అన్యం పుణ్యం ఎరిగిన ఆ విష్ణుప్రియ జోలికి వెళ్ళి ఆ పిల్లని నువ్వు వచ్చి నామినేట్ చేసావు, తర్వాత వెంటనే అవినాష్ వచ్చి నామినేట్ చేశాడు, తర్వాత రోహిణి వచ్చి నామినేట్ చేసింది. ఆ అమ్మాయి కాబట్టి తట్టుకొని నిలబడుతుంది. అరే ఒక ఆడపిల్ల 5 నామినేట్ చేస్తే తట్టుకొని నిలబడింది. గౌతమ్ నామినేట్ చేసింది 4 మాత్రమే, 4. వాళ్ళు ఆ 4 కనీసం గౌతమ్కి ఎవరో తెలియదు, బట్ ఈ అవినాష్కి తెలుసు విష్ణుప్రియ, తేజకు కూడా విష్ణుప్రియ తెలుసు, రోహిణికి కూడా విష్ణుప్రియ తెలుసు, ఓకే. మరీ అంత క్లోజ్ కాకపోయినా అవినాష్కి బాగా క్లోజ్, రోహిణికి అంత క్లోజ్ కాకపోయినా, తేజకి అంత క్లోజ్ కాకపోయినా వాళ్ళకి బాగా పరిచయం ఉంది, ఎప్పటి నుంచో పరిచయం ఉంది, నాట్ ఒక 1 year కానీ లేదా ఒక షో కానీ కాదు, ఎప్పటి నుంచో వీళ్ళకి అందరికి పరిచయం ఉంది. దారుణంగా అమ్మాయి మీదకి వెళ్తున్నారు, ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. 5 నామినేషన్లు అమ్మాయి మీద పడ్డాయి. ఇటుపక్క ఓజీస్ నుంచి 2 వేశారు, ఇటుపక్క రాయల్స్ నుంచి 3 వేశారు నామినేషన్లు అమ్మాయికి. మళ్ళీ ఆ గౌతమ్ని టార్గెట్ చేస్తున్నారు అంటే అట్లా హౌస్లో కంప్లీట్గా టార్గెట్ అయింది పాపం అమ్మాయి విష్ణుప్రియ. 5 నామినేషన్లు వేశారు, వరుస పెట్టి కొట్టారు అమ్మాయికి నామినేషన్లు. అమ్మాయి తట్టుకొని నిలబడింది. అమ్మాయిని చూస్తే అయ్యో పాపం అనిపించదా జనాలకి? అమ్మాయి తెలుగు అమ్మాయి కాదా? అమ్మాయిని చూస్తే అయ్యో పాపం అనిపించట్లేదా? అమ్మాయి గురించి మాట్లాడితే మాత్రం అన్ని గేమ్ పాయింట్లు, గేమ్ గురించి మాట్లాడినట్టు కరెక్ట్గా చెప్పినట్టు. ఎందుకు? బికాస్ ఆఫ్ పృథ్వీతో ఉంటుంది. పృథ్వీ కూడా కన్నడ వాడు, అందుకని. అదే గౌతమ్కి చెప్తే మాత్రం ఒప్పుకోవాలి, ఎందుకంటే చెప్పేవాళ్ళు కన్నడ వాళ్ళు, వినేవాడు గౌతమ్ తెలుగువాడు కాబట్టి గౌతమ్ అంత మాట అంటారా అని. చెప్పేవాడు తెలుగువాడు, వినే అమ్మాయి తెలుగు అమ్మాయి అయినప్పుడు మాత్రం అమ్మాయికి సపోర్ట్ ఇవ్వరు, ఎందుకంటే అమ్మాయి కన్నడ వాడితో ఉంటుంది కదా. ఇది బయట జరుగుతున్న సిట్యువేషన్. యాక్చువల్గా అక్కడ నిన్న ఎవరైనా టార్గెట్ అయ్యారు హౌస్లో అంటే కంప్లీట్గా టార్గెట్ అయింది విష్ణుప్రియ మాత్రమే. మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళే టార్గెట్ అయినట్టు యాజ్ పర్ బిగ్ బాస్ ఆడియన్స్ రూల్ ప్రకారం. కాబట్టి విష్ణుప్రియ టార్గెట్ అయింది. 5 నామినేషన్లు. తేజ నామినేషన్ చేసిన పాయింట్ ఏంటి? నేను హర్ట్ అయ్యాను, మీరు అక్కడ చూసుకొని ఉండాల్సింది, నాకు అది నచ్చలేదు అని చెప్పి తేజ నామినేట్ చేస్తారు ఆ అమ్మాయిని. ఈ తేజ ఆ అమ్మాయిని ఏమని నామినేట్ చేస్తాడు? మీరు చేసిన పని, మీరు నన్ను ఎక్కడైతే ఆపారో అది నాకు నచ్చలేదు, మీరు ఇంకొంచెం ముందుకెళ్ళి చూసుకొని ఉండే, నాకు ఇంకా రావడానికి టైం పడుతుంది, అప్పుడు ఖచ్చితంగా నేను
మీ మీద ఇంకా గెలిచేవాడిని. మీ మీద ఆల్రెడీ నా అప్పులో ఉన్నప్పుడు మీరు నన్ను తీసేయడం వల్ల మీకు ఏం ఉపయోగం లేదు అని చెప్పి తను నామినేట్ చేశారు కదా. సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం. అది జరిగిన తర్వాత ఏదైతే బాటిల్సా దాని పేరు గ్లాస్ గేమ్ జరిగిన తర్వాత ఈ నామినేషన్ జరుగుతుందా? కాదు కదా. ఆ గ్లాస్ గేమ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇతను చీఫ్ కంటెండర్ అయ్యాడు. ఆ అమ్మాయి అతన్ని ఓడిచ్చేసినా కూడా ఇతను చీఫ్ కంటెండర్ అయ్యాడు. అప్పుడు అతనికి ఎఫెక్ట్ ఎక్కడైనట్టు? ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకొని నామినేట్ చేయడం వేరు. ఎప్పుడు ఆ గ్లాస్ గేమ్ అయిపోయిన వెంటనే. బట్ ఆ గ్లాస్ గేమ్ అయిపోయింది, తర్వాత అతను చీఫ్ కంటెండర్ అయ్యాడు, వీళ్ళందరూ ఓడిపోయారు, అతను నామినేట్ అయ్యి అతను గేమ్లోకి వెళ్ళాడు, నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళాడు, అక్కడ తన వల్ల కాక ఓడిపోయాడు. ఓకే, ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు ఆ అమ్మాయి ఇది వదిలేయచ్చుగా, ఇతని గేమ్కి ఏం ఎఫెక్ట్ కాలేదుగా, ఎఫెక్ట్ అవ్వలేదు కదా, వదిలేయచ్చు కదా. ఎందుకు నామినేట్ చేయడం అమ్మాయిని? గౌతమ్ ఎగ్గేసినప్పుడు చాలా బాధపడ్డాడు, హర్ట్ అయ్యాడు కదా. గౌతమ్ని తిరిగి మళ్ళీ ఎప్పుడు నామినేట్ చేయలేదు. గౌతమ్ నామినేట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు మరి? ఆ ప్రాసెస్లో హర్ట్ అయ్యాడు, ఏకంగా బాధపడ్డాడు. ఈ అమ్మాయి విషయం అసలు ఏం లేదు కదా, హ్యాపీగా జరిగిపోయింది కదా. బట్ ఆల్రెడీ మంచి రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ వచ్చిన దాన్ని వెనక ఎక్కడో బ్యాడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి అది సేమ్ గేమ్, వేరేదైతే ఓకే, సేమ్ గేమ్ ప్రాసెస్లో బ్యాడ్ రిజల్ట్ ముందు ఎప్పుడో వచ్చిందని తనకి హర్ట్ అయ్యాడని చెప్పి నామినేట్ చేశాడు. చివుక్కుమందని మిగిలిన వాళ్ళందరికీ చివుక్కుమని రా అంటే ఇప్పుడు గౌతమ్ వల్ల వేరే వాళ్ళకి చివుక్కుమని వాళ్ళు నామినేట్ చేస్తే మాత్రం అది తప్పు కాదా? నెక్స్ట్ పృథ్వీ నామినేట్ చేస్తాడు. పృథ్వీ ట్రిగ్గర్ చేస్తున్నాడంట. పృథ్వీ ట్రిగ్గర్ చేస్తున్నాడు, నామినేట్ చేస్తాడు. అసలు మొన్న ట్రిగ్గర్ చేసింది కూడా గౌతమ్ ట్రిగ్గర్ చేసిలా. గౌతమే కదా ట్రిగ్గర్ చేసింది మొన్న పృథ్వీని కావాలని. సో అప్పుడు గౌతమ్ని కూడా నామినేట్ చేయాలి కదా తేజ. ఓన్లీ వై పృథ్వీ సేమ్ ట్రిగ్గర్ చేస్తున్నాడు. అది నాకు నచ్చలేదు, నేనే ట్రిగ్గర్ అయ్యాను అంటాడు. ఇతను కావాలి ఇన్బిల్ట్గా కూడా ట్రిగ్గర్ అవుతాడు, డిఫాల్ట్గా కావాలని ట్రిగ్గర్ అవుతాడు, ఇంటెన్షనల్లీ, సారీ డిఫాల్ట్ అంటున్నాను, ట్రిగ్గర్ అవుతాడు ఇతను. అయినా కానీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి గౌతమ్ నామినేట్ చేయడు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి గ్రూప్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు నామినేట్. పృథ్వీని నిఖిల్ ఎప్పుడు నామినేట్ చేయడు, ఓకే, బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. నువ్వు నామినేట్ చేయట్లా, గౌతమ్ నీ ఫ్రెండ్, సరిపోయింది కదా. మళ్ళీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేది ఏముంది ఇంకా? అండ్ తను ట్రిగ్గర్ చేసిన ఇప్పుడు యష్మి విషయంలో నాదంత తప్పు ఉందో తను కూడా అంత తప్పు ఉంది, తను ఎందుకు నామినేట్ చేయమని క్వశ్చన్ చేసిన ఇతను సేమ్ పృథ్వీ ఎంత ట్రిగ్గర్ చేస్తున్నాడో గౌతమ్ కూడా అదే ట్రిగ్గర్ చేస్తారు ఆ రోజు. మరి గౌతమ్ ఎందుకు నామినేట్ చేయరు? సమాధానం ఉండవు. భలే చెప్పాడు యాక్చువల్గా పృథ్వీ తేజకి, తాట తీశాడు పృథ్వీ, మామూలు కూడా కాదు, గట్టిగానే చేశాడు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది, తేజాని సేమ్ పాయింట్స్ ప్రవీణ్ చేస్తుంది, గౌతమ్ నిఖిల్ని ప్రేరణ నామినేట్ చేస్తాడు. దాని గురించి ఇంకా 2 నామినేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా, అవి వీలైతే మళ్ళీ మాట్లాడుకుందాం, మూడో పార్ట్లో మాట్లాడుకుందాం. ఓకే అంటే జై హింద్.